చెల్లిస్తూ మొదటిగా దేవుడు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఎందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించాలంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ అనుకూలత, దేవుడు ఇచ్చినటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, అట్లాగనే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని పురస్కరించుకొని ప్రభు ఇచ్చినటువంటి కృప, ప్రభు ఇచ్చిన సమయం, అత్యల్పుడునైనటువంటి నన్ను ఎందుకు పనికిరానటువంటి నా జీవితంలో దేవుడు చూపినటువంటి మహాకృప ఈరోజు మీ ముందు నిలవబడటం, మీ ముందు నిలవబడే అర్హత లేనటువంటి నన్ను ఆయన రక్తము చేత కడిగి ఆయన పరిచర్యలో వాడుకోవటానికి దేవుడిచ్చిన కృపను బట్టి మరొకసారి దేవునికి నిండు మనసుతో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అట్లాగనే మరి యెహోవా ఈరే మందిరం యొక్క వ్యవస్థాపకులు మరి రాజారావు గారు మన మధ్యలో లేరనేటువంటి చిన్న లోటు అయ్యగారు ప్రభువులో నిద్రించారు. మరి అట్లాగనే సతీమణి గారికి, కేశమ్మ గారికి నా నిండు మనసుతో వందనాలు తెలియచేస్తున్నాను. అట్లాగనే ఈ యొక్క వ్యవస్థను నడిపిస్తున్నటువంటి మన ప్రియులు, మన ఆత్మీయులు ప్రసాద్ గారికి, ఎస్తేరమ్మ గారికి, కుమారులకు కూడా నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. అట్లాగనే మనకు దూర ప్రాంతంలో ఉన్నటువంటి మన ప్రియులు, మన ఆత్మీయులు హనోకు గారికి, పద్మ గారికి కూడా పిల్లలకు నిండు మనసుతో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, అట్లాగనే రాజారావు కేశం గారికి ఇచ్చిన కుమార్తెలను బట్టి, అల్లుడిని బట్టి వాళ్ళ కుటుంబానికి కూడా నా నిండు మనసుతో వందనాలు తెలియచేస్తున్నాను. అట్లాగనే దేవుని సన్నిధిలో ఈ సంఘ కాపురిగా ఏర్పాటు చేయబడి ఈ సంఘ ఆరాధనని నడిపిస్తున్నటువంటి మరి స్థానిక దైవ సేవకులకు కూడా నా నిండు మనసుతో వందనాలు తెలియచేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు కూడా వందనాలు తెలియచేస్తున్నాను. అట్లాగనే కూడి వచ్చినటువంటి మీకందరికీ రెండు చేతులు జోడించి నిండు మనసుతో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దేవుడు చేసిన మేలేంటంటే మొదటి రోజు కాస్త ఆటంకం కలిగింది. ఆ ఆటంకం ఏంటో మీరు చూశారు. ఏంటిది ఆటంకం? వర్షం. అందరూ అనండి, వర్షం. ఆ వర్షం ఏర్పాటు చేసుకున్నాం, ఇంత ఖర్చు పెట్టుకున్నాం, ఏంటిదనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన దైవ సేవకురాలు, వాళ్ళ పాప, ఇంకా సంఘములో కొంతమంది, వెంకట్రావు గారు, వీళ్ళందరూ కూర్చొని ప్రార్థన చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశారండి? ప్రార్థన చేశారు. ఏంటి ఆ ప్రార్థన? అయ్యా, ఇది నీ పని, ఇది నీ కార్యం, మాది కాదు అని యేసయ్య పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు సంఘ ప్రార్థన ఆలకించిన దేవుడు, దైవ సేవకులు ప్రార్థన ఆలకించిన దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? పొడిగా ఉంచడం. ఒక్కసారి చప్పట్లు కొడుతూ భయపడుద్దాం గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. మేన్. మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, నాకు ఒక చిన్న అలవాటు ఉంది. వాక్యం చెప్పే ముందు ఒక పల్లవి, ఒక శరణం కంపల్సరీగా ఎక్కడ నిలవబడ్డా పాడటం నాకు ఒక అలవాటు అయ్యా. అయ్యి దయచేసి హోసన్న గారి బుక్లో నుంచి జగముల నేలే పరిపాలక,
హోసన్న గారి బుక్లో నుంచి ఒక పల్లవి ఒక శరణం పాడి దేవుణ్ణి మహిమపరుద్దాం. దయచేసి అందరూ చప్పట్లు కొడుతూ ఉజ్జీవంగా తండ్రి అయిన దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా, జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనస్సుతో స్తోత్రగానమా పాడెద నిరతము ప్రేమ. యేసయ్యా 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 నీ ప్రేమే చాలయ్యా, జగములని వాతావరణాన్ని బట్టి ప్రభుత్వ అనుకూలతను బట్టి స్తోత్రం. మహారాజుగా నాతో నిలిచావు, ప్రతి స్థలంలో నా భారము నీవు మోయగా సులువైన నా సమయం. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమున, నా భారము నీవు మోయగా సులువైన నా పయనము. నడు నన్ను కలిగిన ప్రేమము నడు నన్ను సన్నిధిలో పొందిన జగములని జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనస్సుతో పాడెద నిరతము ప్రేమది. యేసయ్యా యేసయ్యా అందరూ కూడా యేసయ్యా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో ఈరోజు మొదటిగా దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మరొకసారి దేవుని స్తుతిస్తున్నాన్ని ఒక్కసారి మరలా చదువుదామా? ఆ వచనాన్ని మరలా చదువుకుందాం.
రుచి అయిన భోజన పదార్థములు ఉన్నను కలహముతో కూడి ఉండిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఒట్టి రొట్టె ముక్క తినుట మేలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, మనము జాగ్రత్తగా ఈ మందిరం కట్టబడింది. అట్లాగనే దేవుడు మనందరి జీవితాలు కట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మన కుటుంబం చాలా ముఖ్యం. కుటుంబం చాలా ముఖ్యం. గృహము చాలా ముఖ్యం. ఎందుకు చెప్తున్నానంటే, మనం పగలంతా పని చేస్తాం, కష్టపడతామా లేదా? సాయంత్రానికి ఎక్కడికి వెళ్తాం? సాయంత్రానికి ఎక్కడికి వెళ్తాం? గూటికి వెళ్తాం. గూడు అనేది ముఖ్యం. ఏది ముఖ్యం? గూడు. సీఎం అయినా, పిఎం అయినా, పాస్టర్ అయినా, లాయర్ అయినా, ఈ వాయిద్యాలు వాయించే వాళ్ళైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా సాయంత్రం గృహం అనేది దేవుడు మనకిచ్చిన నివాస స్థలం. ఆ నివాస స్థలం బాగుందనుకో, సమాధానంగా ఎట్లాగుంటాం? ప్రశాంతంగా ఉంటామా లేదా? ఇల్లు ప్రశాంతంగా ఉండాలని, నీ ఇల్లు, నీ గృహం ప్రశాంతంగా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? చెయ్యొద్దండి, చెయ్యి చూపించండి. పాస్టర్ గారు, నా ఇల్లు నేను బ్రతికినంతకాలం, నా భార్య, నేను, నా పిల్లలు, నా ఇల్లు నెమ్మదిగా ఉండాలి అన్నవాళ్ళు చెయ్యి చూపించండి. ఆశ కలిగిన వాళ్ళు. దేవుని స్తోత్రం. అంటే ప్రతి మనిషికి ఆశ ఏంటో తెలుసా? మన గృహం సమాధానంగా ఉండాలి. ఇంకొకటి ఏమండి, నా ఇల్లు గజిబిజిగా ఉండాలి, నా ఇంట్లో ఎప్పుడు తగాదలు ఉండాలి, నా ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉండాలి అన్నవాళ్ళు చేయి చూపించండి. ఎవరు చాలా తెలివి కలిగిన వాళ్ళు. దేవుని స్తోత్రం. అసలు ఎవరు చెయ్యొత్తరు ఆ మాట కదమ్మా. ఎంత పిచ్చోడైనా, తాగుబోతోడైనా, వెర్రోడైనా ఏమనుకుంటాడు చెప్పండి? నా ఇల్లు, పాస్టర్ గారు, నా ఇంటి ఇల్లు సమాధానంగా ఉండాలి, నా భార్య, నేను సమాధానంగా ఉండాలి, నా పిల్లలు, మేము సమాధానంగా ఉండాలి అని మనం అందరం కోరుకుంటాం. ఇప్పుడు వాక్యములో సొలొమోను గారు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? రుచి కలిగిన భోజన పదార్థములు ఉన్నను, మంచి భోజన పదార్థాలు ఉన్నా, 50 లక్షలు పెట్టి బిల్డింగు కట్టినా, ఆ ఇంటిలో ఫర్నిచర్ ఖరీదై ఉన్నా, ఆ ఇంటిలో వెండున్నా, ఆ ఇంటిలో బంగారం ఉన్నా, ఆ ఇంటిలో లక్షలున్నా, ఆ ఇంటిలో 4 ఉద్యోగాలు చేసిన కలహాలు ఉంటే ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. మరి ఏ ఇల్లు మేలంట? ఏ ఇల్లు మేలంట? ఈ రాత్రి కాలంలో నెమ్మది కలిగి, సమాధానం కలిగి, కలహాలు లేకుండా, తగాదలు లేకుండా, అందరూ సంతోషంగా ఉండి ఒట్టి రొట్టె ముక్క తిన్నా మేలు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకములో మనం చూస్తున్నాం, చాలా గృహాలు చూస్తున్నాం, చాలా ఇల్లు చూస్తున్నాం. చాలా అందంగా కట్టబడుతున్న ఇల్లు కదా. ఇలా బిల్డింగులు తీర్చి కడుతున్నారు. ఒకరికంటే ఒకరు, ఒకరిని చూసి ఒకరు ఇల్లు కడుతున్నారు. ఇంట్లో వస్తువులు మాత్రం, వాడు ఫ్రిడ్జ్ కొన్నాడు, నేను ఫ్రిడ్జ్ కొనాలి, వాడు కారు కొన్నాడు, నేను కారు కొనాలి అని పోటీలు పడి కొంటున్నారు. పోటీలు పడి బంగారం చేయించుకుంటున్నారు. పోటీలు పడి ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. పోటీలు పడి ఇల్లు కట్టుకుంటున్నారు. అంతా బాగానే ఉంది ఇంటిలో. కానీ ఆ ఇంటిలో ఏం ఉండటల్లా చెప్పాలి? నెమ్మది ఉండటల్లా, సమాధానం లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి యేసన్న గారు దారిని పోతుంటే అందరూ పిలుస్తున్నారంట ఆయన్ని. ఎందుకు?
ప్రార్థన చేయొద్దు కానీ రండి, మా ఇంటికి ప్రార్థన చేయొద్దు కానీ రండి అని పిలుస్తుంటే ఒక్క ఆమె మాత్రం ఆయన్ని పిలవట్లేదంట. ఆయన చూస్తుందంట కానీ పిలవట్లా. ఆమె ఇల్లు ₹1,00,00,000 పెట్టి కట్టిందంట. ఎన్నికమ్మా? ఎంత? ఆమె ఇంట్లో డైనింగ్ టేబుల్ 25,000 అంట. ఇంట్లో టీవీ ₹1,00,000 అంట. ఖరీదైన వస్తువులు ఉన్నాయి, ఖరీదైన డాబా ఉంది. యేసన్న గారు ఆ దారిని పోతా అనుకుంటున్నాడంట, అబ్బా ఈ ఇంట్లో కొనుక్కుంటే స్వయం లేకుండా నిద్రపోవచ్చు, ఈ ఇంట్లో వాళ్ళు ఎంత హాయిగా ఉన్నారో అనుకుంటా పోతున్నాడంట రోజు ఆ దారిన. ఒకరోజు ఆమె పిలిచి, యేసన్న గారు మా ఇంట్లో కూడా ప్రార్థన చేయమంటే, నీకెందుకమ్మా ప్రార్థన, అంత సౌకర్యం ఉంది, అంత ఇల్లుంది, పిల్లలు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు, అందరూ అట్నే అనుకుంటున్నారు, నా దరిద్రానికి తోడు ఒక్కసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అంటే యేసన్న గారు ఆ ఇంటికి పోయి ప్రార్థన చేయటానికి పోతామన్నదంట. అయ్యా మీరన్నట్టే అందరు అంటున్నారు, నీకేమమ్మా ఇన్ని వస్తువులు ఉన్నాయి, ఇంటి ఇల్లు కట్టారు, అంతా బాగానే ఉంది అనుకుంటున్నారయ్యా, అసలు నా ఇంట్లో సమాధానం లేదయ్యా, నాకు నిద్ర పట్టట్లేదయ్యా, నాకు మనశ్శాంతిగా లేదయ్యా అని యేసన్న గారి చేత ప్రార్థన చేయించుకుంటే యేసన్న గారు కన్నీటి ప్రార్థన చేశాడంట. ఆ రాత్రికి చల్లగా నిద్రపోయింది. దేవునికి స్తోత్రం. అంటే ఆ ఇంట్లో ఏది లేదమ్మా, అన్నీ. వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లారా, ఈరోజు ప్రార్థనకు వచ్చిన మనందరి కుటుంబాలు నెమ్మది కలిగి ఉండాలి, మనం అందరం సంతోషంగా ఉండాలి, మనం అందరం సమాధానంగా ఉండాలంటే మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. మనం ఏం చేస్తే నీ ఇల్లు సమాధానంగా ఉంటుంది, ఏం చేస్తే నీ ఇల్లు, నీ గృహం నెమ్మదిగా ఉంటుంది అనేది మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, కుటుంబాన్ని ఏమన్నారు ఇంగ్లీష్లో చెబుతా, చెప్పండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కుటుంబాన్ని ఏమంటారండి? ఫ్యామిలీ అంటారు. అందరూ అనండి, ఫ్యామిలీ అంటారు. ఫ్యామిలీ అనే పదంలో ఎన్ని మాటలు ఉన్నాయి? ఎన్ని మాటలు ఉన్నాయి? ఫ్యామిలీ అన్న పదంలో ఎన్ని మాటలు ఉన్నాయి? ఫ్యామిలీ అంటే కుటుంబం. ఈ ఫ్యామిలీ అన్న మాటలో ఎన్ని మాటలు ఉంటాయి అంటే, ఒకటి ఎఫ్ ఉంది, ఉందా లేదా? తర్వాత ఏముంది? ఏ ఉంది, ఏ ఉంది. తర్వాత ఎం ఉంది, తర్వాత ఐ ఉంది, తర్వాత ఎల్ ఉంది, తర్వాత వై ఉంది. ఇప్పుడు మొత్తం ఎన్ని మాటలు వచ్చినాయి చెప్పండి? 7 మాటలు. ఎన్ని మాటలు? ఈ 7 మాటలు ఒక్కసారి కలపండి. ఫ్యామిలీ. అందరూ అనండి. ఇది వెనకోలా అన్నట్టు నాకేం వినపట్టల్లా, ముందు వాళ్ళు అంటున్నారు ఫ్యామిలీ అనండి. గట్టిగా అనండి అమ్మా, గట్టిగా అనండి. నీ బంగారం మాకేం వద్దులే, గట్టిగా అనండి, గట్టిగా అనండి. ఇంకోసారి అనండి. ఫ్యామిలీ అంటే ఎన్ని మాటలు ఉన్నాయి ఇంగ్లీష్లో? 7 మాటలు ఉన్నాయి. ఈ రాత్రి ఒక్కొక్క పదానికి అర్థం చెబుతా. ఎఫ్ అంటే ఏంది, ఏ అంటే ఏంది, ఎం అంటే ఏంది, ఐ అంటే ఏంది, ఎల్ అంటే ఏంది, వై అంటే ఏంది. అవి నువ్వు చేయగలిగిన రోజున అవి మన కుటుంబాలు ఎట్లా ఉంటాయో తెలుసా? సమాధానముగా ఉండునుగాక, శాంతి మన కుటుంబాల్లో దేవుడు నెలకొల్పునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, నెమ్మది కలిగినటువంటి గృహం ఏవి ఉంటే నెమ్మది ఉంటుందని జాగ్రత్తగా గమనిస్తే చూడండి. మొదటి పదం ఏందో చెప్పండి? ఫ్యామిలీలో మొదటి పదం ఎఫ్. అందరూ అనండి, ఎఫ్. ఎఫ్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఎఫ్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఫెయిత్. అందరూ అనండి. ఎఫ్ అంటే అర్థం ఏంటి? ఫెయిత్ అంటే తెలుగులో విశ్వాసము. ఏందమ్మా? విశ్వాసము. నీ కుటుంబం నెమ్మదిగా ఉండాలంటే, నీ కుటుంబంలో సమాధానంగా ఉండాలంటే మొట్టమొదట కావలసింది ఏంటో తెలుసా? విశ్వాసము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? విశ్వాసము కలిగి ఉండాలి. అంటే విశ్వాసము అంటే అర్థం ఏంటంటే నమ్మకము. ఏంటిదమ్మా? నమ్మకము. ఎవరి పట్ల నమ్మకం అండి? భార్యాభర్తలు నమ్మకం కలిగి ఉండాలి. ఒకరంటే ఒకరు నమ్మకం కలిగి ఉండాలి.
మొట్టమొదట భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి, నీ గృహము సంతోషంగా ఉండాలంటే ఎఫ్ అంటే అర్థం ఏంటంటే విశ్వాసము, ఫెయిత్. విశ్వాసము అంటే నమ్మకం. ఎవరి మధ్యలో నమ్మకం? భార్య భర్తను నమ్మాలి, భర్త భార్యను నమ్మాలి. ఒకరి పట్ల ఒకరు నమ్మకం కలిగి ఉన్నారనుకో, చెప్పండి ఆ కుటుంబం ఎట్లాగుంటుందండి, ఆ గృహం ఎట్లాగుంటుంది? చాలా బాగుంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. భార్య అంటే భర్తకి నమ్మకం, భర్త అంటే భార్యకి నమ్మకం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు కుటుంబంలో కలహాలు కలిగిన కారణం ఏంటో తెలుసా? మొట్టమొదట భర్తలు, కొంతమంది గృహాలలో భర్తలు భార్యలు నమ్మట్లా. ఎవరు నమ్మట్లా? భర్తలు భార్యలు నమ్మట్లా. కొన్ని గృహాలలో భార్యలు భర్తలు నమ్మట్లా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆశీర్వాదం ఎక్కడొస్తుందంటే, నీ కుటుంబం ఎప్పుడు సమాధానముగా ఉండిద్దంటే ఒకరంటే ఒకరు నమ్మకం కలిగి సమాధానం కలిగి సాగినప్పుడు ఆ కుటుంబాల్లో ఏముంటుందంటే నమ్మకం. ప్రియమైన దేవుని పిల్లలారా, భార్య పనికి పోయి వచ్చిందనుకో, నమ్మకం కలిగి ఉండు. భర్త పనికి పోయాడనుకో, నమ్మకం కలిగి ఉండు. అట్లా కాకుండా ఇప్పుడు దాకా యాడికి పోయి వచ్చావు, నీ పని గంటేగా, 4 గంటలు ఏం చేశావు, 4 గంటలు ఏం చేశావు అని వాదించావనుకో, ఆ వాదన సిలికి ఏమైంది? తుఫాన్ అయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమని భార్య ఒక పని మీద పోయింది, ఇప్పుడు దాకా ఏం చేసావు, ఇప్పుడు దాకా ఎక్కడికి పోయావు, ఇప్పుడు దాకా ఎవరితో మాట్లాడావు అంటే నమ్మకం లేనటువంటి మాటలు. ఈ మాటల వలన కుటుంబం ఏమవుతుందో చెప్పండి? సమాధానం లేకుండా గలిబిలిగా తయారవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మొట్టమొదట భార్యాభర్తల మధ్య ఏముండాలమ్మా? నమ్మకం. 100 సంవత్సరాలు వచ్చినా నా భార్య అంటే నాకు నమ్మకం అండి, నా భర్త అంటే నమ్మకం అండి, ఎక్కడికి వెళ్ళినా యథార్థంగా వస్తాడండి, నా భార్య ఎక్కడికి వెళ్ళినా యథార్థంగా వచ్చిందండి. ఒక నమ్మకం మీద ఈ కుటుంబాలు కొనసాగినప్పుడు అప్పుడు ఆ కుటుంబాలు ఏమైతాయి? ఏమా విశ్వాసం కలిగి నెమ్మదిగా ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో 2 భార్యాభర్తలు ఉన్నారు. మనకందరికీ తెలుసు. ఆదర్శ దంపతులు వాళ్ళు 2 భార్యాభర్తలు. అబ్రహాము గారు, శారమ్మ గారు. అందరానండి, అబ్రహాము గారు, శారమ్మ గారు. చూడండి, వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ఎంత నమ్మకం. చనిపోయేంత వరకు 100 సంవత్సరాలు వచ్చినా, ఎన్ని సంవత్సరాలు వచ్చినా కీసులాటలు లేకుండా ఉన్నాయండి వాళ్ళ మధ్యలో. ఎందుకంటే ఒకరంటే ఒకరు ఎట్లా కలిగి ఉన్నారు? నమ్మకం కలిగి ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనము చేయవలసిన ప్రార్థన, అయ్యా మా కుటుంబంలో మా భార్యాభర్తల మధ్య నమ్మకం కలిగి మేము ఉండాలి. ఒకరినొకరు అనుమానించుకోకూడదు ప్రభువా. అనుమానం వలన ఏమవుతుందో తెలుసా? కుటుంబాలు ఏమైతాయండి? అనుమానం వలన చెల్లా చెదురై కలహాలు గురవుతాయి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇంకా నమ్మకము లేని భర్తలారా, నమ్మకము లేని భార్యలారా అట్లాగుండొద్దు. దేవుణ్ణి బట్టి ఒకరినొకరు ఎట్లాగుండాలి? నమ్మకముగా జీవించుదుముగాక. దేవుని సన్నిధిలో మొదటి ఎఫ్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకరంటే ఒకరు ఎట్లా కలిగి ఉండాలమ్మా? నమ్మకం కలిగి ఉండాలి. అది మనకి మొదటి మెట్టు. రెండవది, ఫ్యామిలీలో రెండో పదవి ఏందో చూడండి. రెండో పదవి ఏందో చూడండి. ఫ్యామిలీలో చూడండి, ఏ ఉందా లేదా? ఏ అంటే అర్థం ఏంటో తెలుసా? అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం. ఏ తనం? జవాబుదారీతనం. నీ కుటుంబంలో ఎవరైనా అడిగారనుకో, జవాబు ఎట్లా ఇవ్వాలి? మనం ఎంతో అనుకూలంగా, అవునా కాదా?
ఎంతో సమాధానంగా ప్రతి ఒక్క మంది భార్య అడిగిందనుకో, ఇప్పుడు దాకా అడిగిపోయామంటే ఆ అడిగిపోయింది నీ చెప్పాలా ఏంది, అది నీ చెప్పాలా ఏంది, నువ్వు మూల కూర్చో వండటమే నీ పని అన్నావు అనుకో, ఆమె రెండంటది. ఆమె రెండంటే అయ్యగారు 4 అంటాడు, అయ్యగారు 4 అంటే ఆమె 8 అంటది. ఇక పోయి ఇక లెక్కింపలేని మాటలు వాళ్ళ మధ్యలో ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, కుటుంబం కలహాలతో నిండి ఉంటుంది. ఈ రాత్రి రెండవది ఏంటో తెలుసా? ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు అని ఇంట్లో వాళ్ళు అడిగినప్పుడు మనం ఇవ్వవలసిన సమాధానం సరి అయిన రీతిలో మనం ఇవ్వగలిగిన రోజున, సరి అయిన రీతిలో మనము మాట్లాడగలిగిన రోజున ఆ ఇల్లు ఎట్లాగుంటుందండి? ఏ సమస్య ఉండకుండా ప్రశాంతంగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మాట్లాడుతున్న మాట చాలా విలువైనదిగా ఉండాలి. దేవుణ్ణి ఎరిగిన మనం, ప్రార్థిస్తున్న మనం, దేవుడు ఏమన్నాడో తెలుసా? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఏమన్నాడు? మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. అంటే మృదువైన మాట అంటే ఎవరైనా అడిగినప్పుడు నువ్వు చెప్పవలసిన సమాధానం ఏంటో తెలుసా? భర్త అడిగినా, భార్య అడిగినా, ఒకవేళ పిల్లల్ని తల్లిదండ్రులు అడిగినా, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎట్లాగే చెప్పాలండి? అడిగిన వాళ్ళకి మృదువుగా. అందరూ అనండి, ఎట్లాగే చెప్పాలమ్మా? మృదువుగా, చాలా సున్నితముగా మనం దేవుణ్ణి బట్టి చెప్పగలిగినప్పుడు సమస్యలు ఏమైనా ఉంటాయా? సమస్యలు ఏమైనా ఉంటాయా? లేవు. తర్వాత అంటాడు, మృదువైన మాట కోపమును, అయ్యా మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును. అయ్యగారికి కోపం లేకపోయినా నువ్వు అన్న మాటకేమొచ్చప్పుడు ఏమొచ్చింది? పక్కన 80 ఉన్న బీపీ ఏమైంది? 160కి వస్తే ఇక మూలన కట్టుందో, చీపిరుందో, షాట్ ఉందో తెలియదు అండి. నీ మాటను బట్టేగా, నీ యొక్క ఆన్సర్ను బట్టేగా, నీవు ఇచ్చే జవాబును బట్టేగా. అందుకని రాత్రి ప్రియమైన దేవుని పిల్లలారా, రెండవది, మన ఇల్లు సమాధానంగా ఉండాలి, నీ గృహము శాంతిగా ఉండాలి, నీ గృహములో సంతోషం ఉండాలంటే నువ్వు మాట్లాడే మాట ఏ రీతిగా ఉందో, అంతే కదమ్మా. నీ మాట ఏ విధంగా ఉంది? అందుకనే పౌలు గారు అంటాడు, నీ మాట ఉప్పు వేసినట్టు. ఎట్లాగమ్మా? ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలంట. ఎట్లాగా ఉండాలండి? రుచికరంగా ఉండాలి. భార్య భర్తతో మాట్లాడుతున్నా, భర్త భార్యతో మాట్లాడుతున్నా, పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నా కొక్కిరిచ్చినట్టుగా మాట్లాడకుండా తండ్రి అని గౌరవించి, తల్లి అని గౌరవించి, పెద్దవాళ్లను గౌరవిస్తే ఆ ఇంట్లో కలహాలు ఉంటాయండి? ఏమ్మా, ఆ ఇంట్లో కలహాలు ఉంటాయా? ఆ ఇంట్లో సమస్యలు ఉంటాయా? ఉండవు. ఈ రాత్రి రెండవది, నీ కుటుంబం నెమ్మదిగా ఉండాలి, సమాధానంగా ఉండాలంటే నువ్వు చెప్పే సమాధానం మీదనే నీ ఇల్లు ఆధారపడుతుంది. అందుకని రాత్రి వాక్యం వింటున్న ప్రియ దైవజనాంగమా, అయ్యా నా మాట ఏ విధంగా ఉందో, నేను మాట్లాడే మాట ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. రెండవది అది. మూడవది చూద్దాం. మూడవది ఏందమ్మా? ఎఫ్ అయిపోయింది, ఏ అయిపోయింది. మూడవది ఏంటిది? ఎం. అందరూ అనండి, మూడవది ఏంటిది? ఎం అంటే అర్థం ఏంటో తెలుసా? మ్యూట్. అర్థం ఏంటి? మ్యూట్ అంటే ఫోన్ మనం మ్యూట్లో పెడతాం కదయ్యా. ఫోన్ ఎక్కడ పెడతాం? మ్యూట్లో పెడతాం. మ్యూట్ అంటే అర్థం ఏంటంటే నిశ్శబ్దము. ఎక్కడ? నిశ్శబ్దము. ఎం అంటే నిశ్శబ్దము. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నిశ్శబ్దము. గృహాల్లో ఏముండాలి? నిశ్శబ్దముగా ఉండాలి. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి, ఎక్కడ సైలెంట్గా ఉండాలో అక్కడ సైలెంట్గా ఉంటే
తగాదలు వస్తాయండి, సమస్యలు వస్తాయా? రావు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, నిశ్శబ్దం అనేది అందరికి అవసరం. ఎట్లాగంటే భర్త కోపడ్డాడనుకో, బహుశా భర్త బయటికి పోయి వచ్చి కోపడ్డాడు, నీ మీద 4 మాటలు అన్నాడు, చిరాకుతో వచ్చి 4 మాటలు అన్నాడు అనుకో, అప్పుడు నువ్వేం చేయాలి చెప్పరే స్త్రీలారా? ఏం చేయాలి? సరే, మా వారు బయటికి పోయి చిరాకుతో వచ్చారులే, ఇప్పుడు నేను నోట్లో నోరెత్తే బాగుండదులే, నిశ్శబ్దంగా ఉంటే అయ్యగారి బీపీ చల్లారిన తర్వాత కాస్త చల్లటి మజ్జిగిస్తే, కాస్త కాఫీయో టీయో ఇస్తే చల్లబడిద్దని నువ్వు మౌనముగా ఉన్నావనుకో, అయ్యగారి కోపం ఏమైంది? 160లో ఉన్న బీపీ 80లోకి వచ్చి చల్లబడి ప్రశాంతంగా ఉన్న తర్వాత ఏందయ్యా అట్లాగున్నావు, ఏంది, ఏమైందని అడగొచ్చు. అవునా కాదా? అయ్యగారు కోపం 120 పోయి ఏమైంది? 300 అయితే బుర్ర ఏమైందండి? బద్దలై. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఫ్యామిలీలో ఒకరు కోపపడితే ఒకరు ఎట్లాగా ఉండాలి? సైలెంట్గా ఉండాలి. అవునా కాదా? భార్య కోపడ్డదనుకో, భర్త ఎట్లాగా ఉండాలి? సైలెంట్గా ఉండాలి. ఒకరు కోపపడితే ఒకరు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అక్కడ సమస్యలు ఉంటాయా? అక్కడ కలహాలు ఉంటాయా? రావు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? మనము ఆ కోపానికి, భర్త చూపిస్తున్న కోపానికి మనం అర్థం చేసుకోవలసిన ఏంటో తెలుసా స్త్రీలారా? ఈరోజు నేను మాటలో మాట వేసాననుకో, ఇక తుఫాన్ రావటం ఖాయమని నువ్వు భర్త మూమెంట్ను గమనించి గనక సైలెంట్గా ఉన్నావనుకో, ఆ తుఫాన్ ఏమైంది? తీరం దాటిపోయింది. స్తోత్రం చెప్పండి. ఏం దాటిపోయిందండి? తీరం దాటిపోయింది. అందుకనే ఎమ్మంటే అర్థం ఏంటంటే నిశ్శబ్దముగా ఉండాలి. ఒకరు కోప్పడితే ఒకరు నిశ్శబ్దముగా ఉండాలి. అట్లాగా ఉండగలిగిన రోజున గృహాలు ఎట్లా ఉంటాయి చెప్పండి? గృహాలు చాలా సంతోషంగా, చాలా సమాధానంగా. ప్రియమైన దేవుని పిల్లలారా, అయ్యగారు కోప్పడి ఒక మాట అంటే నువ్వు ఒక మాట అన్నావు అనుకో, ఆయన 2 మాటలని, నువ్వు 3 మాటలని, చివరికి ఈ మాటలన్నీ ఏమవుతుందో చిలికి 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 గాలివాన ఏమవుతుందని పెద్ద తుఫానై, ఆ తుఫాన్లో మచ్చు మీద ఉండవలసిన సామానాన్ని ఎక్కడ ఉంటాయి? చివరికి బయట ఉంటాయి. అయ్యగారు తప్పాడెత్తే నువ్వు గిన్నెసి, అయ్యగారు గిన్నె బయట ఎత్తే నువ్వు కుండ బయటేసి, అయ్యగారు కొండ ఎత్తే నువ్వు ఒకరు బయటేసి, మొత్తం బయట ఎత్తే చివరికి ఎక్కడ ఉంటాయండి? ఒకసారి నేను క్రిస్మస్ పండగ రోజే ఎందుకో పొద్దున్నే ఒక ఇంటికి వెళ్ళా ప్రార్థన చేయటానికి. ఎందుకో యేసయ్య ఆ పండగ రోజునే పోవాల్సి వచ్చిందో ఏమో, వెళ్ళి ఒక ఇంటికి ప్రార్థన చేద్దామని పోతే చక్కగా వాళ్ళు బిర్యానీ వండుకున్నారు. భార్యాభర్తలు అందరూ పరిచర్యకి వచ్చేవాళ్ళేనండి. ఇంట్లో 2 భార్యాభర్తలు పరిచర్య చేసేవాళ్ళే, పిల్లలు పరిచర్య చేసేవాళ్ళే. ప్రార్థన చేద్దామని రమ్మన్నారు, వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఏమైందో ఏందో తెలియదు కానీ ఆ చికెన్ ముక్కలు ఇల్లంతా పడ్డాయి. ఏడబడ్డాయి? ఇల్లంతా పడ్డాయి. ఇదేందా? ఏమని చికెన్ కర్రీ ఎక్కడ ఉండాలి? బాండీలోనో సెట్లోనో ఉండాల్సింది పోయి కర్రీ ఆడబడ్డాయి ముక్కలన్నీ. నేను అనుకున్నా, నేను వెనక్కపోవటం చాలా బెటర్. దేవుని స్తోత్రం. ఎడికి పోవటం? లోపలికి పోవటం కంటే వెనక్కపోవటం పోయి ఒక అర్ధగంట ఆగిన తర్వాత మరలా వచ్చి ఏమైందయ్యా, ఏమండి నేను కోప్పడి ఫలానా చేయలేదండి, నా కోపం వచ్చిందండి. ఆమెమన్నది నీ మొహానికి వన్నిని తింటే చాలన్నదండి. ఆమని నేనని చివరికి ఈ కూర ఎక్కడ పడింది పోయి? ఆ రోజు పిల్లలు పస్తులు ఉన్నారండి, వాళ్ళు పస్తులు ఉన్నారు. చూడండి, బిర్యానీ ఉంది, చికెన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ లేనిదేందో చెప్పండి, ఆ ఇంట్లో సమాధానంగా తినగలిగారండి?
వండుకున్న ఆహారం నోటి దగ్గరకు రాగలిగిందా? దానికి కారణం ఏంటో తెలుసా? ఒకరు కోప్పడితే ఒకరు ఎట్లాగా ఉండాలి? సైలెంట్గా ఉన్నారనుకో సమస్యలేమీ రావు. దేవుని వాక్యాన్ని బట్టి ఎక్కడ తగ్గించుకోవాలో మనం నేర్చుకునే వారంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట, తన్ను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడు? హెచ్చించబడతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, తగ్గించుకోవటం చాలా మంచిది. అందుకని నిశ్శబ్దముగా ఉండటం కలహాలు పోవటానికి కారణం కనుక. మూడవది ఏంటో తెలుసా? ఎం అంటే మ్యూట్ అంటే ఒకరు కోప్పడితే ఒకరు ఎట్లాగా ఉండాలి? నిశ్శబ్దముగా ఉండాలి. కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు ఎఫ్ వచ్చింది, తర్వాత ఏ వచ్చింది, ఎం వచ్చింది. నిశ్శబ్దంగా ఉండాలి. ఎం నిశ్శబ్దంగా ఉండాలి. ఏమండి, బజార్లో ఉన్నామనుకో నిశ్శబ్దంగా ఉండు. నలుగురి స్త్రీలలో ఉన్నామనుకో నిశ్శబ్దంగా ఉండు. నోరు విప్పొద్దు, నోరు విప్పొద్దు. దేనికండి? రాత్రి ఇంట్లో జరిగిన గొడవ వీధిలోనికి చెప్పొద్దు. ఎక్కడ చెప్పొద్దు? వీధిలోనికి చెప్పొద్దు. ఇంటికి గుట్టు చాలా అవసరం. స్త్రీకి ఏం కావాలండి? ఇంటికి ఏం కావాలి? గుట్టు. చూడండి, ఇంటికి గుట్టు చాలా అవసరం. పైకి ఎక్కటానికి మెట్టు అవసరం. నీళ్లు పోకుండా గట్టు అవసరం. ఎన్నొచ్చినాయి? పైకి ఎక్కటానికి మెట్టు అవసరం, నీళ్లు పోకుండా గట్టు అవసరం, సంసారానికి చెప్పరే గుట్టు అవసరం. ఏమండి, సంసారం ఎట్లాగా ఉండాలి? చూడండి, సంసారం ఎట్లాగా ఉండాలి? గుట్టుగా ఉండాలి. భార్యాభర్తల విషయాలు గుట్టుగా ఉండాలి. పిల్లల విషయాలు గుట్టుగా ఉండాలి. కొంతమంది స్త్రీలు ఉన్నారు, అసలు ఇక్కడ జరిగిన సంఘటన 5 నిమిషాలు అయితే భయం. టీవీ 9 లాగా చెబుతారు ఊళ్ళో. ఏ 9 లాగా? టీవీ 9 కూడా అంత పాజిటివ్గా పోదేమో. అంటే మన గుట్టు ఎప్పుడు కూడా బయటికి చెప్పకూడదు. సంసారానికి గుట్టు. అమ్మా, గృహాలలో గుట్టు. భర్త ఏమన్నా బిడ్డలు ఏమన్నా, అమ్మా నీ భర్త ఎట్లాగే చూసుకుంటాను నిన్ను తల్లి అడిగింది అనుకో, ఏమన్నాడు నువ్వు? నా భర్తకేమమ్మా బాగా చూసుకుంటున్నాడు, ఇక్కడ తంతన్నాడు, అయినా పర్వాలేదు, దేవుని స్తోత్రం. అయ్యా అమ్మా, మా భర్తకేమమ్మా బంగారం అమ్మా. ఇక్కడ కొట్టగానే 2 నిమిషాలు ఫోన్ పోతుంది, అమ్మా నన్ను కొట్టాడు ఇక్కడ. చూడండి, గుట్టు. క్రైస్తవ కుటుంబానికి గుట్టు చాలా మంచిది. ప్రియమైన దేవుని పిల్ల, నిశ్శబ్దం ఉంటే, మౌనముగా ఉంటే కుటుంబాలు ఎట్లా ఉంటుంది చెప్పాలి? చాలా సంతోషంగా సమాధానకరమైనటువంటి గృహాలుగా ఉంటాయి. 4వది మనం జాగ్రత్తగా గమనించినప్పుడు, 4వది ఏముందమ్మా అక్కడ? 4వ పదం ఐ. అందరూ అనండి, 4వ పదం ఏంది? ఐ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంటర్సెషన్. ఇంటర్సెషన్ అంటే విజ్ఞాపన చేసే కుటుంబంలాగా మన కుటుంబాలు ఉండునుగాక. ఏ కుటుంబాలుగా ఉండాలి చెప్పండి? ఇంటర్సెషన్ అంటే విజ్ఞాపన చేయాలి. ఎవరికి విజ్ఞాపన చేయాలి? ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి మనం విజ్ఞాపన చేయాలి. కుటుంబం అంతా కలిసి విజ్ఞాపన చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించే కుటుంబాలుగా ఉండాలని దైవజనుడుగా నేను ఆశిస్తున్నాను. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో ఒక మాట వ్రాయబడింది. విజ్ఞాపన ప్రార్థన కుటుంబానికి అవసరం. మన కుటుంబాలు కలహాలు లేకుండా ఉండాలి, ఈ కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఏం ప్రార్థన కావాలి మనకి చెప్పాలి? విజ్ఞాపన ప్రార్థన. చదవండి. దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు
దేవునికి తెలియచేయుడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని పిల్లలారా, విజ్ఞాపన ప్రార్థన ఉండాలి కుటుంబాల్లో. కుటుంబంలో అందరూ దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? ప్రార్థించేవారుగా ఉన్నప్పుడు కలహాలు ఉంటాయండి, సమస్యలు ఉంటాయా? ఒకవేళ సమస్యలు ఉన్నా ఆ ప్రార్థన ద్వారా ఏమైతే చెప్పండి, సమస్యలన్నీ తొలగిపోవునుగాక. అవునా కాదా? అంటే ఇంట్లో అందరూ ప్రార్థించే వాళ్ళు ఉండాలి. భార్యాభర్త ప్రార్థించాలి, పిల్లలు ప్రార్థించినప్పుడు సమస్యలు ఉన్నా సరి చేసుకుంటారు. తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే పిల్లలు చేయకుండా, పిల్లలు చేస్తే తల్లులు చేసినా కూడా చూడండి సమస్యలు. అందుకనే ప్రార్థించే ఇల్లులాగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో ఒక ఇంటిని జ్ఞాపకం చేస్తున్నా నేను. ఒక ఇల్లు ఉందండి, మీరు తెలివి కలిగిన వాళ్ళు చెప్పండి. భార్యాభర్తలు, పిల్లలు, ఇంటి వారితో అందరూ కలిసి ఎల్లప్పుడూ ప్రార్థన చేసే ఒక కుటుంబం ఉందంట. ఎవరా కుటుంబం చెప్పాలి? ఎవరా కుటుంబం? ఎల్లప్పుడూ ప్రార్థన చేసే కుటుంబం అండి, ఎల్లప్పుడూ ధర్మకార్యాలు చేసే కుటుంబం అండి, ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం ఉందండి. ఏ కుటుంబం ఆ కుటుంబం చెప్పాలి? అపోస్తుల కార్యం 10వ అధ్యాయం మొదటి 2 వచనాలలో ఒక ఫ్యామిలీ ఉంది, ఒక కుటుంబం ఉంది. కొర్నేలి. అందరూ అనండి, చెప్పాలి, అందరూ అనండి. ఏదమ్మా? కొర్నేలి కుటుంబంలో అందరూ ఏం చేస్తున్నారమ్మా చెప్పాలి? అందరూ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ప్రభా, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలయ్యా, నీ సన్నిధిలో ప్రార్థించాలి, నీ సన్నిధిలో స్తుతించాలి, నీ సన్నిధిలో గణపరచాలి. ప్రార్థన ద్వారా ఏమవుతుందో తెలుసా? మన హృదయానికి తలంపులకు ఆయన సమాధానం కావలి ఉంటుంది. మరి కుటుంబంలో కలహాలు లేకుండా నెమ్మదిగా సమాధానంగా ఉండాలంటే కుటుంబాల్లో ఏం కలిగి ఉండాలమ్మా? ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండుముగాక. చూడండి, కొంతమంది ఉన్నారండి, మందిరంలో ప్రార్థన చేస్తారు, నలుగురిలో ప్రార్థన చేస్తారు, ఇంట్లో మాత్రం చేయరు ప్రార్థన. ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు? ఉన్నారు మన మధ్యలో? చేయి చూపించండి. కొంతమంది ఉన్నారు. మా దగ్గర ఒక సహోదరు ఉంది, అసలు మందిరంలో మైకిట్టే చాలు ప్రార్థన గంట సేపు చేసింది, కానీ ఇంట్లో మాత్రం అస్సలు. ఒకరోజు నేను ఎందుకు 6ంటికి పోయా. ఇదేమి ప్రభువా, నన్ను చూసి ప్రార్థన చేస్తున్నావా, దేవునికి భయపడి ప్రార్థన చేస్తున్నావా? నేను అన్నా, ఎంతసేపు అయిందమ్మా అంటే, ఇప్పుడు నేను పాస్టర్ గారు గంట నుంచి చేస్తున్నా. ఆమె లేచిందే నా కళ్ళ ముందు. ఇప్పుడు చూడండి, అంటే గృహాలలో ఏముండాలండి మనకి? ప్రార్థనా జీవితం. ఏ జీవితం? గృహాలలో ఎక్కువగా ప్రార్థించడము గాక. గృహాలలో ఎక్కువ ప్రార్థన మనం చేయాలి. చేసినప్పుడు కుటుంబాలు ఎట్లా ఉంటాయి? సంతోషంగా సమాధానముగా ఉండునుగాక. ప్రార్థన అనేది చాలా ముఖ్యం ప్రియమైన దేవుని పిల్లలారా. ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు 4 వచ్చినాయి. ఫ్యామిలీలో ఐదవ అక్షరం ఏందో చెప్పండి? 5వ అక్షరం ఎల్. అందరూ అనండి, ఎల్. ఎల్ అంటే అర్థం ఏంటో తెలుసు, మనందరికీ తెలుసు. ఎల్ అంటే లవ్. ఏంటి? ఏ లవ్? ఆ లోక సంబంధమైన లవ్ కాదండి. ఈ మధ్యన ఈ పదాన్ని మరీ దారుణంగా వాడుతున్నారు. ఎక్కడ వాడుతున్నారండి దారుణంగా? ఈ పదాన్ని మరీ దారుణం చేశారు. ఈ పదాన్ని మరీ దారుణమైంది. 16 ఏళ్ళు వచ్చి రాగానే ఐ లవ్ యూ మేసీ, 18 ఏళ్ళు రాగానే ఇది ఒక పదం అయిపోయింది, ఓట పదం. కానీ ఆ లవ్ కాదండి, ఈ దైవిక సంబంధమైన ప్రేమ. స్తోత్రం చెప్పండి. ఏ ప్రేమ అండి ఇది? దైవిక సంబంధమైన ప్రేమ, దేవునికి సంబంధించిన ప్రేమ.
పరలోకానికి సంబంధించిన ప్రేమ, అత్యున్నతమైనటువంటి ప్రేమ, మారనటువంటి ప్రేమ, మార్పు లేనటువంటి ప్రేమ. దేవుణ్ణి అధికంగా ప్రేమించగలిగినటువంటి ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, దేవునికి సంబంధించిన ప్రేమ. కుటుంబంలో ఏం కలిగి ఉండాలి చెప్పండి? భార్యాభర్తలు ఏం కలిగి ఉండాలి? ప్రేమను కలిగి ఉన్నప్పుడు పిల్లలు కూడా తల్లిదండ్రులంటే ప్రేమను కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబం ఎట్లాగుంటుందో చెప్పండి? ఆ కుటుంబం ఎట్లాగుంటుంది? ఆ కుటుంబం చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉంటుంది. ఐదవది, ప్రేమ అనేది చాలా ముఖ్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ వివాహంలో దైవ సేవకుడు అంటాడు, బాయ్ ఈ అమ్మాయి నువ్వు ప్రేమిస్తున్నావా? నా భార్య నేను ప్రేమిస్తున్నానని. ఎప్పటిదాకా ప్రేమిస్తావు? మరణం వెంటాడే వరకు, మరణం విడదీసే వరకు నేను ప్రేమిస్తానండి. ప్రమాణం చేసావా లేదా? శబ్దం చేసావా లేదా? ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఏమైంది? ప్రేమ మారుతుంది. ప్రేమ ఏమవుతుంది? మారుతుంది. భార్యాభర్తలు ఇద్దరికి, ఒక అమ్మాయికి అబ్బాయికి మ్యారేజ్ అయింది. దారిని పోతున్నారంట. కొత్తలో దారిని పోతుంటే అమ్మాయికి ముళ్ళు గుచ్చుకుందంట కాల్లో. అమ్మాయి కాలు తీసుకొని అబ్బాయి ఇక్కడ పెట్టుకొని, ఈ బంగారపు కాలుకి ముళ్ళు గుచ్చుకుందా, పాడు ముళ్ళు. ఈ ముళ్ళు ఎవరు వేశారు ఇక్కడ? నా భార్య కాలుని బాధ పెట్టిన ఈ ముళ్ళు బతకూడదని ఆ ముళ్ళుని ఏం చేశాడండి? ముక్కలు చేశాడు. ఆ అమ్మాయి అనుకుంది, నేనంటే నా భర్తకి ఎంత ప్రేమ ఉందో, ఎంత ఇష్టమో అనుకుందంట. పిల్లలు పుట్టారు, 5 ఏళ్ళు అయిపోయినాయి. అదే దారిని వస్తున్నారంట. వస్తుంటే అదే ముళ్ళు గుచ్చుకుందంటే అప్పుడు అమ్మాయి అన్నది, అయ్యా నా కాళ్ళు ముళ్ళు గుచ్చుకుందంటే కళ్ళు ఆడబెట్టుకొని అడుగుతున్నావు, కళ్ళు నెచ్చినుండయా అంటే అప్పుడేమన్నాడండి? పెళ్ళైన కొత్తలో ఏమన్నాడు? ఈ బంగారపు కాలు అన్నాడు. ఇప్పుడేమో కళ్ళు ఎత్తికొత్తనయా. చూడండి, ప్రేమ సంవత్సరాలు గడిచే కొంది ఏమవుతుంది? మారిపోవటం వలన ఇంట్లో సమస్యలు మొదలైనాయి. ప్రేమ భార్యాభర్తను ఎప్పటి వరకు ప్రేమించాలండి? భార్యాభర్తను ఎప్పటి వరకు ప్రేమించాలి? భర్త భార్యని ఎప్పటి వరకు ప్రేమించాలో తెలుసా? ప్రభు పిలిచేంత వరకు భార్యాభర్తల ప్రేమ శాశ్వతంగా కుటుంబాల్లో నిలబడునుగాక. నిలబడినప్పుడు సమస్యలకు తావుందా? కలతలకు తావుందా? ఈ రాత్రి కాలంలో భార్యాభర్తను అమితముగా ప్రేమించేవారుగా ఉండాలి. ఆ ప్రేమ కొదువైతే చాలా కష్టం. అందుకనే ప్రేమను గురించి పౌలు గారు చెప్పాడు. 1 కొరింథీ 13వ అధ్యాయం మనందరికీ తెలుసు, చదవాల్సిన సమయం లేదు కదయ్యా. ఆ కొరింథీ పత్రికలో ఏమన్నాడు? దేవుని ప్రేమ ఎంత పవిత్రమైందో, దేవుని ప్రేమ ఎంత విలువైనదో, క్రీస్తు సంఘముని ఏ విధముగా ప్రేమించి దాని కొరకు తన్ను తాను అర్పించుకున్నాడో, భర్త కూడా భార్య కొరకు తన్ను తాను అప్పగించుకొని ఆ రీతిగా భర్త భార్యను ఏం చేయాలి? ప్రేమిస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రేమ ఇద్దరు కలిగి ఉండాలి. అప్పుడు ఇంట్లో సమాధానంగా శాంతిగా మనం ఉండగలము. పిల్లలు కూడా ఏం చేయాలి చెప్పండి? తల్లిదండ్రులు ప్రేమించాలి. వాళ్ళు కూడా చిన్నపిల్లవాడిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఈ ప్రేమను కలిగి మనము జీవించినప్పుడు ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఎల్కానా చూడండి, ఎల్కానా హన్నాను అమితంగా ప్రేమించాడా లేదా? ఎల్కానా అన్న అంటే ఎవరు? మనందరూ తెలుసు. ఎవరమ్మా అన్న అంటే? చెప్పాలి. సమూయేలు గారి తల్లి గారు. ఏమన్నాడు ఎల్కానా? పిల్లలు లేరని ఏడుస్తుంటే ఎల్కానా ఓదార్చాడంట భార్యని. ఏమని ఓదార్చాడు? పిచ్చిదాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? పిల్లలు లేరని?
10 మంది కుమారుల కంటే నేను ఎక్కువైన వాడను నీకు కానా? నేనున్నాను కదా, ఎందుకు ఏడుస్తున్నావు? చూడండి, ఆ వయసులో కూడా ఎల్కానా చూడండి భార్యను ఓదారుస్తున్నాడండి, భార్యను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు భార్యను ద్వేషిస్తున్నావు, భార్యను అసహించుకుంటున్నావు, భార్యని నెట్టివేస్తున్నావు. కలహానికి, సమస్యలకు అక్కడ తావస్తుంది. భార్యాభర్తలు ప్రేమించుకునేవారుగా ఉండాలి. ఇంకొక ప్రేమ ఉంది. రూతు ఎవరిని ప్రేమించిందో చెప్పండి. రూతు అత్తను ప్రేమించిందండి. ఎంతగా ప్రేమించిందో తెలుసా? దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించిందో అత్తను కూడా ఆ విధంగా ప్రేమించింది కనుక ఆ ఇంట్లో సమస్యలు ఉన్నాయండి, ఆ ఇంట్లో గొడవలు ఉన్నాయా? ఇప్పుడు గొడవలు ఉన్నాయి. ఎందుకో చెప్పండి? అత్తా కోడళ్ళకి మధ్య పడుతుందండి. ఏం గడ్డి అయితే బొగ్గుమంటుంది? అత్తా కోడళ్ళకి మధ్య ఏం గడ్డి అయితే? ఎర్రగడ్డ, పచ్చగడ్డ, తెల్లగడ్డ, నల్లగడ్డ. పచ్చగడ్డి అయితే ఏమవుతుంది? బొగ్గుమంటుంది. పచ్చగడ్డి కూడా మండుతుందంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎంత మంటుందో, ఎంత తేడా ఉందో. అట్లాగా తేడా ఉండకుండా అత్తా కోడళ్ళు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు అందరూ ప్రేమ కలిగి జీవించారనుకో, చెప్పండి, ఆ కుటుంబాల్లో ఏముంటుందండి? సంతోషం, సమాధానం. ఈ కూడికలు ఎందుకో తెలుసా? మన కుటుంబాలు సంతోషంగా ఉండాలని. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? చెప్పాలి, ఎన్ని వచ్చినాయి? 5. 6వది వై, అంతే కదమ్మా? ఏంటి 6వది? ఏంటిది? వై. అందరూ అనండి, చెప్పాలి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను తోడువై నన్ను నడిపించగా జీవితును నీ కోసమే. మనకు వాయిద్యాలు ఉన్నాయి, చేతులే వాయిద్యాలమ్మా. అది ప్రకృతి మనకి ఇచ్చిన వాయిద్యాలు. గట్టి కొట్టండి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షము నన్ను దీవించగా, నీవు నా తోడు నన్ను నడిపించగా, నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అందరూ పాడాలి. నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అందరూ కూడా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని గణపరుచుకుందాం. ఈ రాత్రి యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. మనందరిని ఆశీర్వదించగలిగిన దేవుడు, సమాధానముగా ఉంచగలిగిన దేవుడు ఆయన. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని గణపరుద్దాం. చేతులు ఉన్న వాళ్ళందరూ కొట్టాలి. చేతులు లేదు నేను కొట్టడం లేదు. చేతులు అందరూ కూడా సంతోషంగా సద్గుణ రాశి
నీ జాడలను నాయకుట ఉంచుకొని గడచిన కాలం సాగిన సమయం నీ కృపకు సంకేతమే. అందరూ కూడా స్తోత్రం. తప్పున రాసి నీ జాడలను నాయకుట ఉంచుకొని గడచిన కాలం సాగిన సమయం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా ఆరాధన మధురముగా నీ పొందగా. కృప వెంబడి కృప పొందగా ఆరాధన మధురముగా నీ పొందగా. దేవంతి చూసావయ్యా నీ ప్రేమ చూపి ఆయసయ్యా. నాలో దేవంతి చూసావయ్యా నీ ప్రేమ చూపి ఆయసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకు అర్పించి నీకు నా పక్షమే నన్ను దీవించగా నీకు నా తోడువై నన్ను నడిపించగా నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో చివరిది వై. వై అంటే ఈళ్ళు. వై అంటే ఈళ్ళు. ఈళ్ళు అంటే ఓర్పు. ఏందమ్మా? ఓర్పు. కుటుంబంలో సమాధానం కలిగి ఉండాలంటే, కుటుంబాలు ఏ సమస్యలు లేకుండా ఉండాలంటే చివరిది ఏంటో చెప్పండి? ఓర్పు. అందరు అనండి. అందరు అంటలేదంటే అర్థం ఏంటి చెప్పమంటారా? పాస్టర్ గారు మీరు ఏదనమన్నా అంటా కానీ ఓర్పు అనే పదం నేను అన్నండి నా డిక్షనరీలో లేదండి అన్నట్టు చూస్తున్నారు నాకు. అది ఓర్పు అనండి. అందరూ గట్టిగా అనండి అమ్మా, గట్టిగా అనండి. ఓర్పు అనండి. ఓర్పు అంటే ఇంగ్లీష్లో పేషెన్స్ అంటే ఓర్పు. కుటుంబాలు సమస్యలు లేకుండా ఉండాలి అంటే 6వది ఓర్పు కలిగి ఉంటే చాలా సంతోషంగా ఉంటాం కుటుంబాల్లో. ఒక సహోదరి ఉంది, పాటలు బాగా పాడిద్ది మా సంఘములు. అస్సలు సాక్ష్యాలు చెప్పిద్ది, కానుకలు ఇచ్చిద్ది, పరిచర్య చేసిద్ది, అంతా బాగానే ఉంది. కానీ భర్త ఒక్క మాట అన్నాడంటే అది పాట తీసి పెట్టిద్ది అనమాట. నేనన్నా, అమ్మ ఇప్పుడు దాకా ఇంట్లో మందిరంలో ఎంత సమాధానంగా ఉన్నావు, ఎన్ని పాటలు పాడావు, ఏందండి పాస్టర్ గారు అంటే, పాస్టర్ గారు ఇక్కడ నేను తగ్గానంటే లైఫ్లో నన్ను ఉంచుతాడండి. అస్సలు భర్త దగ్గర ఎవరి దగ్గర తగ్గే పనే. ఈ మధ్యన ఒక డైలాగ్ వచ్చింది అంటే నా నోటితో చెప్పించాలనే. ఈ మధ్యన ఒక డైలాగ్ వచ్చింది, పిల్లలు కూడా అంటున్నారు ఈ మాట. ఏమని? అదిగో అక్కడ వచ్చింది. అదిగో అక్కడ ఆ తరం నుంచే మొదలైంది. ఏ తరం? ఏం లేదు, తగ్గేదే. మొన్న చిన్న పాప అండి, చిన్న పాప, 3 ఏళ్ల పాప. ఏది పాప అంటే, పాస్టర్ గారు ఇట్ట అంటుంది. నేనన్నా గడ్డం కింద ఏమన్నా దోమ కుట్టిందా అనుకుని, దోమ కాదు ఇట్ట అంటుంది. అంటే అర్థం ఏంటి? ప్రియమైన దేవుని పిల్లారా, పరిశుద్ధ గ్రంథం నేర్పించే మాట ఏంటో తెలుసా? మనం తగ్గాలి. ఏం చేయాలండి?
తగ్గినప్పుడే హెచ్చించబడుదుముగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో మనం ఒకవేళ ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని పాటలు పాడినా, నువ్వు ఎంత సేవ చేసినా, ఒకవేళ నేను ఎన్ని సంఘాలు కట్టినా, ఎన్ని బాప్తీసాలు ఇచ్చినా, ఎంత చేసినా క్రైస్తవ జీవితంలో ఓర్పు అనేది లేకపోతే పరలోక రాజ్యానికి చేరనే చేరం. ఓర్పు ఉండాలి. ఏముండాలి? ఓర్పు ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో ఓర్పుకి ఒక స్త్రీ ఉదాహరణ. ఓర్పుకి చాలా మంది ఉన్నారు. ఈ రాత్రి ఒక స్త్రీని జ్ఞాపకం చేస్తున్నా. చాలా ఓర్చుకుందండి. భర్త చనిపోయాడు. అత్తమ్మను పెట్టుకొని ఎన్ని కష్టాలు పడిందో, ఎన్ని శ్రమలు పడిందో, ఎన్ని శోధనలు అనుభవించిందో. జీవం గల దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఏమండి, ఏంటిది? రూతు. అందరూ అనండి, గట్టిగా అనండి. రూతు ఎంత ఓర్పు కలిగిందండి! ఎంత ఓర్పు కలిగింది! ఎంత ఓర్పు కలిగిందండి! ఏ వయసులో వచ్చింది ఆ ఓర్పు రూతుకి? యవ్వన ప్రాయములోనే వచ్చింది ఓర్పు. ఓర్పు ఎంత సహనం కలిగి, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా అత్తమ్మను చూసుకుంటూ, పెద్దవాళ్ళను చూసుకుంటూ ఎంత పరామర్శించిందో. ఓర్చుకున్న ఆ సహోదరికి దేవుడు చెప్పండి ఎటువంటి భవిష్యత్తుని ఇచ్చాడండి? మీకు రూతు గ్రంథం చదివారు కదా, రూతు గ్రంథం చదివారు కదా. ఓర్చుకున్న సహోదరికి ఎంత భవిష్యత్తుని ఇచ్చాడో చెప్పండి. మంచి వ్యక్తి భర్తగా వచ్చాడండి ఓర్చుకున్న సహోదరి. ఎవరా భర్త? బోయజు. అందరూ అనండి, బోయజు అండి. మంచి భర్త వచ్చాడండి. ఎంత ఓర్చుకుంటే అంత భర్త వచ్చాడు. మంచి భర్త వచ్చాడు. మంచి భవిష్యత్తు వచ్చింది. ఆమె గర్భములో నుంచే దావీదు గారు వచ్చారు. ఆయనలో నుంచే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. ఒక్కసారి చప్పట్లు కొడదాము ఈ మాటకి, ఈ ఓర్పు అనే మాటకి చప్పట్లు కొడదామా గట్టిగా? చప్పట్లు కూడా గట్టిగా కొట్టట్లేదంటే అర్థం ఏంటి తెలుసా? కొట్టాలి గట్టిగా కదే చప్పట్లు. ఇంకా ఇంకా సంతోషంగా అండి. ఈ స్త్రీ ఎంత ఓర్చుకుందో, ఏమండి, ఎంత ఓర్చుకుందో. అంటే ఇప్పుడు స్త్రీకి ఏం కావాలి? పాటల కంటే, వాక్యం కంటే, ప్రార్థన కంటే ఏది ముఖ్యమమ్మా? ఓర్పు అండి. నీ భర్త ఒక మాట అన్నాడు అనుకో, నీ భర్తేగా, ఓర్చుకోలేవా? నీ అత్తమ్మ ఒక మాట అన్నది అనుకో, ఓర్చుకోలేవా? మావయ్య గారు ఒక మాట అన్నారు, తల్లి ఒక మాట అన్నది, ఓర్చుకోలేవా? ఓర్చుకునే వారముగా ఉండుముగాక. అందుకనే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయములో చూడండి, అక్కడ ఓర్పు వలన ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో. నువ్వు ఓర్చుకోగలిగితే, సహనం గనక నీకుంటే, నీ ఇంటిలో, నీ బంధువుల మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో నువ్వు సహించగలిగితే, చదవండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని అనునాంగులను ఏ విషయములో, అదిగో ఆ పదం అండర్లైన్ చేసుకోండి, ఏ విషయములో కొదువు లేని వారనై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగించనీయుడి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునగాక. లాస్ట్లో ఏమన్నాడు? ఏ విషయంలో కొదువు లేని వారై ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలండి? చెప్పండి స్త్రీలారా, పురుషులారా, ఏం కలిగి ఉండాలమ్మా? ఓర్పును కలిగి ఉండాలి. మన క్రైస్తవ జీవితంలో ఎక్కువ కావలసింది ఏంటో తెలుసా? ఓర్పు. ఓర్పు చాలా అవసరం. ఆ ఓర్పు లేకపోతే ప్రయోజనము లేదు. మన ప్రార్థన వ్యర్థమైంది. మన స్థితి పతనమైపోతుంది. అందుకనే క్రైస్తవుడికి ముఖ్యం కావాల్సింది ఏంటండి? నాకు కానీ మీకు కానీ ఎవరికైనా ఓర్పు అనేది చాలా అవసరం. ప్రియమైన దేవుని పిల్లలారా, సహనం, సహించటం చాలా అవసరం. అందుకనే
అదే యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు పాత నిబంధనలో ఉన్న ఒక ఆయన్ని జ్ఞాపకం చేశాడంట. ఓర్పుకి ఉదాహరణ చెప్పాడండి యాకోబు గారు. ఎవరు? యోబు గారిని మాదిరిగా తీసుకున్నాడు. ఎవరినండి చెప్పాలి అందరూ? యాకోబు రాసిన పత్రికలో యోబు గారిని గురించి కూడా రాయబడిందంట. అంటే యోబు గారి సహనాన్ని మీరు విన్నారు కదా. ఏ సహనం? పాస్టర్ గారు ఎన్నన్నా చెప్పండి, నేను అసలు ఓర్చుకునే ప్రసక్తే లేదో అనుకోకూడదండి. ప్రభువా, ఓర్చుకునే మనసు నాకు దయచేయి, సహించే మనసు నాకు దయచేయి. ఎవరేమనుకున్నా అయ్యా అయ్యా ఓర్చుకునే సహనం నాకు దయచేయి ప్రభువా. అయ్యా ఆ ఓర్పు నాకు కావాలని మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయుదుముగాక. ఓర్పుగా ఉన్నప్పుడు భవిష్యత్తులో ఏ కొదువ లేకుండా ఉంటాం. ఎవడన్నా ఒక మాట తల్లి అన్నదనుకో టక్కన అలగటం, తండ్రి అన్నాడనుకో టక్కన అలగటం, అత్తమ్మ అన్నదనుకో టక్కన అలగటం, భర్త అన్న భార్య అన్న ఈ మధ్యన ఎక్కువైనాయి. ఏమైంది? అలగటం ఎక్కువైంది. ఏమటం? నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. భర్త ఒక మాట అన్నాడంట. ఏమని? ఏదో అన్నాడంట. 14 సంవత్సరాలు భర్తతో మాట్లాడలేదండి. నాకు ఆశ్చర్యం అనిపించింది. 14 ఏళ్ళు భర్తతో ఎట్లాగా మాట్లాడలేదమ్మా అంటే అసలు ఆమె చెప్పిన వివరణ వింటే నాకు అసలు పరిశుద్ధ గ్రంథం ఇడిదీశా. ఏందో తెలుసా? మరి 14 ఏళ్ళు మీరేమి పలుక్కోకుండా ఎట్లాగున్నారంటే ఆమె అంటది, పాస్టర్ గారు నేను అన్నం వండుతా, అన్నం పెట్టాలంటే కంచం అంట దేవుడు ఇట్ అంటదంట. కంచం అనగానే అయ్యగారికి ఏమర్థమైంది? కంచం అట్టని కంచంలో అన్నం పెట్టిద్దంట. అమ్మగారు లోపలికి పోయిద్దని అయ్యగారు తింటదంట. ఈయన పెరుగు కావాలనుకో స్పూన్తో టేబుల్ మీద ఇట్ అంటదంట పెరుగు కావాలంటే. నేను అనుకున్నా మీ కోడ్ లాంగ్వేజ్ బాగానే ఉంది. ఈ కోడ్ అమెరికా వాళ్ళకి లేదు, జపాన్ వాళ్ళకి లేదు. ఈ భార్యాభర్తల మధ్య ఈ కోడ్ ఏందన్నా? మాకు ఈ కోడుల వలన 14 ఏళ్ళు గడిపామండి. ఏ కోడ్ అండి? అయ్యగారికి స్నానానికి నీళ్లు పెట్టాలంటే ఆ తప్యాడను చూసి తండదంట. నీళ్లు కాకపోయింది, తప్యాడు కొట్టిందంట. అయ్యగారు వచ్చి శుభ్రంగా స్నానం చేస్తాడు. అయ్యగారికి టవల్ బట్టలు ఇవ్వాలంటే ఆయన పోయి బీరువా నింట కొడతారంట. ఏంటండి కోడు? ఏమైందండి? ఓర్పు లేక, సహనం లేక ఎన్ని కుటుంబాలు, ఎంతమంది భార్యాభర్తలు సంతోషంగా లేరు, పలకరించుకునేవాళ్ళు లేరు. భర్తది భార్య దోవ, భార్యదే, సమాధానం లేరు, మనశ్శాంతిగా మాట్లాడుకోవటం లేరు. కానీ బైబిల్లో ఒక దంపతులు ఉన్నారండి, వృద్ధాప్యం వచ్చేదాకా కూడా వాళ్ళు కూర్చొని సరసాలు ఆడుకుంటున్నారండి బైబిల్ గ్రంథంలో. ఎవరు వాళ్ళు? చెప్పండి, చెప్పాలి. ఎవరు వాళ్ళు? వృద్ధాప్యంలో కూడా చక్కగా కూర్చొని సరసాలు ఆడుకుంటున్నారు, సంతోషంగా నవ్వుకుంటున్నారండి. ఇస్సాకు, రెబ్కా, అబ్రహాము గారు చూడండి, వాళ్ళు ఆ వయసులో కూడా పెళ్ళైన 10 ఏళ్ళు బాగానే ఉంటారు. 11వ ఏడు ఇక కోడులు మొదలైతే, ఏం మొదలైతే ఈరోజు కుటుంబాల పరిస్థితి. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రభువుని ఎరిగిన కుటుంబాలు ఎట్లాగుండాలి? ఓర్పు కలిగి ఉండుముగాక. ఓర్పు కోసం మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలంట? ప్రార్థన. దేనికి ప్రార్థన అమ్మా? దేనికి ప్రార్థన? నేను ఓర్పు నాకు రావాలయ్యా, నా భర్తకు ఓర్పు రావాలి, నా కుమారుడికి ఓర్పు రావాలి, నా కుమార్తెకు ఓర్పు రావాలి, మా ఇంట్లో అందరూ ఓర్పు కలిగి జీవించుదుముగాక. కాబట్టి రాత్రి కుటుంబాలు కట్టబడాలి అంటే సామెతలు 17వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఏమన్నాడు? రుచి కలిగిన భోజన పదార్థములున్నను కలహముతో కూడిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఒట్టి రొట్టె ముక్క తినుట మేలు. ఈ కలహము కలిగిన ఇల్లు కారణం ఏంటో తెలుసా? ఈ 6 లక్షణాలు లేకపోతే
కలహాలు వస్తాయి. నెమ్మది కలిగి రొట్టె ముక్క తినటం చాలా మంచిది కదా. ఆ నెమ్మది కలిగిన ఇల్లు మనందరి గృహాలులాగా, ఆ నెమ్మది కలిగిన ఇల్లులాగా మన గృహాలు ఉండునుగాక. ఆ విధంగా ఉండాలని, అంత ఆత్మీయతలోనికి భార్యాభర్తలు పిల్లలు ఎదగాలనే ఈ కూడికలు. అవునా కాదమ్మా? ఈ కూడికలు ఎందుకు? మన కుటుంబాలు కట్టబడాలి, భార్యాభర్తలు సరిచేయబడాలి, పిల్లలు సరిచేయబడాలి, విశ్వాసులు సరిచేయబడాలి. అందుకని రాత్రి ప్రియమైన దేవుని పిల్లలారా 6 విషయాలు. ఎన్ని విషయాలు? ఒకటి ఏందో చెప్పండి. మొదటి మాట ఫ్యామిలీలో 6 పదాలు. ఒకటి, భార్యాభర్తల మధ్య నమ్మకం ఉండాలి. రెండవది, నువ్వు మాట్లాడే మాట సమాధానం ఇచ్చేటప్పుడు ప్రశాంతంగా ఇవ్వాలి. మూడవది, నిశ్శబ్ద మౌనముగా ఉండటం నేర్చుకోవాలి. నాలుగవది, విజ్ఞాపన ప్రార్థన, నీ కుటుంబానికి ప్రార్థనా జీవితం ఉండాలి. ఐదవది, క్రీస్తు ప్రేమను కలిగి అందరూ జీవించాలి. ఆరవది, ఓర్పును కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబాలు ఎంత సమాధానంగా ఉంటాయి, ఆ కుటుంబాలు ఎంత శాంతిగా ఉంటాయి. ఆ కుటుంబాల్లో పచ్చడి తిన్నా, ఏం తిన్నా చెప్పండి, ఎవరు పచ్చడి తింటలేదులే, ఉదాహరణ చెబుతున్నా. పచ్చడి తిన్నా ఏమండి, మేమందరం సంతోషంగా ఉన్నామండి, భార్యాభర్తలని, పిల్లలు హ్యాపీగా ఉన్నామండి, దేవుడు ఏది ఇచ్చినా చాలండి అన్న కుటుంబాల్లాగా మన కుటుంబాలు ఉండాలని ఒక దైవజనుడిగా, ఒక ఆత్మీయ తండ్రిగా నా కుటుంబాలు, మనందరి కుటుంబాలు అట్లాగా ఉంటే ఏమండి, పరలోకం ఎక్కడో లేదండి, స్వర్గం ఎక్కడుందో చెప్పండి. స్వర్గం ఎక్కడ చూస్తాం? మన కుటుంబాల్లోని చూసుదుముగాక. అబ్బా, కాస్త ఇంటికి పోవాలండి పెందలాడి అనిపించిందా లేదా? అదే కుటుంబాల్లో సమస్యలు ఉంటే, ఏంద్రా ఇంటికి పోవో, నానా ఆ ఇంటికి పోయే కంటే బజార్లోనే గంట గడుపుతానే. చూడండి, గృహాలు ఎట్లా ఉండాలి? సమాధానముగా ఉండాలి. ఈ ప్రార్థనలు, ఈ సభలు, ఈ ఉపవాస ప్రార్థనలు, ఈ వాక్యాలు, ఈ పాటలు ఎందుకో తెలుసా? మనందరి కుటుంబాలు ఎట్లా ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. బయట చూసిన అన్నిలు ప్రభువుని ఎరిగిన కుటుంబాలంటే ఎట్లా ఉంటాయి కావాలా? క్రీస్తు ఈ కుటుంబాల్లో ఉన్నారు కావాలా? ఈ కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నాయో మన కుటుంబమే అనేకులు మాదిరికరముగా ఉండునుగాక. అట్లాగా ఉండాలని ఈ రాత్రి ప్రేమతో నేను కోరుతున్నాను. మరి అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకు కూడా వందనాలు తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.